కొన్ని వర్గాలకే భూ కేటాయింపులా? అది రాజ్యాంగ వ్యతిరేకమే స్పష్టం చేసిన దేశ అత్యున్నత న్యాయస్థానం. న్యాయమూర్తులు, అధికారులు, జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలను కేటాయిస్తూ సర్కారు ఇచ్చిన జీవోలు రద్దు. వారు కట్టిన సొమ్ము వడ్డీతో సహా తిరిగి చెల్లించాలి అని ఆదేశం. మరి ఇంతకాలం వచ్చిన సొసైటీలు ఏమాయే? ఇప్పుడు జర్నలిస్టు హౌసింగ్ సొసైటీలు పెట్టి డబ్బులు కట్టి ఆ జర్నలిస్టులు రూపాయి కూడబెట్టుకొని మాకు ఏదైనా వస్తుందేమో అని ప్రభుత్వాల దగ్గర కొంతమంది ల్యాండ్స్ పొందిరు. మరి ఇవన్నీ ఉత్తాయి, అవన్నీ తిరిగి చెల్లించాలంటే ఎక్కడ పోవాలా? అసలు వాళ్ళకి ఇవ్వద్దంటే ఎట్లా? మరి సరే ఇది ఇవ్వద్దని మీరు అంటున్నారు, మరి లోకల్గా ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇంకెవరో ముఖ్యమంత్రో వాళ్ళకి అనుకూలంగా ఉన్న చోట మరి ఎమ్మెల్యేలు ఆయా వర్గాలకి భూములు ఇచ్చుకుంటున్నారు కదా. ఎమ్మెల్యేల క్యాంప్ ఆఫీసుల పేరుతో ఇంకో దాని పేరుతో భూములు ఇచ్చారు. జర్నలిస్టులకి ఒక ఎమ్మెల్యే ఉంటే ఆ పరిధిలో ఉన్న వాళ్ళందరికీ భూములు ఇచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. మరి ఇవి కూడా రద్దు చేస్తారా? తెలంగాణలో ప్రజాప్రతినిధులు, అఖిల భారత సర్వీస్, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, రాజ్యాంగ కోర్టుల న్యాయమూర్తులు జర్నలిస్టులను ప్రత్యేక వర్గంగా భావిస్తూ ఇండ్ల స్థలాల కోసం భూమి కేటాయించడాన్ని సుప్రీంకోర్టు తప్పుపట్టింది. ఈ వర్గీకరణకు వీలు కల్పించిన 2005 నాటి జీవో 243, 244లోనే కాకుండా భూమి కేటాయించినందుకు 2008లో జారీ చేసిన జీవోలు 419, 420, 422 నుంచి 425 కూడా రద్దు చేసింది. ఈ మేరకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తాలతో కూడిన ధర్మాసనం సోమవారం అంతిమ తీర్పు వెలువరించింది. రాజ్యాంగంలోని 14వ అధికరణ కింద సమానత్వ హక్కును ఈ కేటాయింపులు ఉల్లంఘించినాయని కోర్టు అభిప్రాయపడింది. ఈ తీర్పు నేపథ్యంలో భూమి కేటాయింపుల కోసం ఏర్పడ్డ సహకార సంఘాలు అంటే యూనియన్స్, హౌసింగ్ సొసైటీస్, వాటి సభ్యులకు స్టాంపు డ్యూటీ, రిజిస్ట్రేషన్ రుసుము సహా డిపాజిట్ చేసిన మొత్తం డబ్బును తిరిగి చెల్లించాలని కోర్టు ఆదేశించింది. ఈ మొత్తం పైన ఏ మేరకు వడ్డీ చెల్లించాలో తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించాలని, అయితే ఆ మొత్తం ఎప్పటికప్పుడు రిజర్వ్ బ్యాంకు నిర్ణయించే వడ్డీ రేట్లకు మించరాదని తేల్చింది. సహకార సంఘాలు, వాటి సభ్యులతో తెలంగాణ ప్రభుత్వం కుదుర్చుకున్న ఆ లీజ్ ఒప్పందాలు కూడా రద్దయినట్లే అని ప్రకటించింది. సహకార సంఘాలు సభ్యులు చెల్లించిన డెవలప్మెంట్ ఛార్జీలు, ఖర్చులను కూడా ఆదాయ పన్ను రిటర్న్స్లో సర్టిఫై చేసిన తర్వాత తిరిగి చెల్లించాలని తమ తీర్పులో పేర్కొన్న అంశాలకు అనుగుణంగా తెలంగాణ ప్రభుత్వం తాము వెనక్కి తీసుకున్న భూమిని ఏం చేయాలో నిర్ణయించుకోవాలని సుప్రీంకోర్టు నిర్దేశించింది. భూ కేటాయింపులకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం, సహకార సంఘాలు, వాటి సభ్యులు దాఖలు చేసుకున్న అన్ని పిటిషన్లను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో వివిధ వర్గాలకు చెందిన వారికి భూముల కేటాయింపులపైన కొన్ని విధి విధానాలు నిర్ణయిస్తూ 2010లో ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ వివిధ వర్గాలు దాఖలు చేసిన పిటిషన్లపైన సుప్రీంకోర్టు అంతిమ తీర్పు వెలువరించింది. కేసు ఏంది అసలు? యాక్చువల్గా ఏంటంటే 2005లో అప్పటి వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో ఈ భూ కేటాయింపులకు సంబంధించి 3 జీవోలు జారీ చేసిరట. జీవో నెంబర్ 242లో భూ వనరులు నిర్వహించేందుకు అర్బన్, సెమీ అర్బన్ ప్రాంతాల్లో ఇండ్ల నిర్మాణానికి సంబంధించి సమగ్ర విధానాన్ని ప్రకటించారు. జీవో 243లో భూ కేటాయింపులకు అర్హులైన వ్యక్తుల కేటగిరీలు నిర్ధారించారు. జీవో 244లో ఈ కేటాయింపులకు సంబంధించి నిర్ణయం తీసుకునే విధానాలు నిర్ణయించారు. మొత్తం 3 జీవోలు. జీవో నెంబర్ 243 ప్రకారం భూమిని కేటాయించాల్సిన వారిని 8 కేటగిరీలుగా నిర్ధారించారు. అందులో ఎమ్మెల్యేలు, ఎంపీలు, సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులు, అఖిల భారత సర్వీస్ అధికారులు అంటే ఐఏఎస్లు, రెండవది గుర్తింపు పొందిన అక్రిడియేటెడ్ జర్నలిస్టులు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు, పంచాయతీరాజ్ టీచర్లు, జాతీయ అంతర్జాతీయ క్రీడాకారులు, సాంస్కృతిక రంగాల ప్రముఖులు, రక్షణ, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులు, కార్గిల్ ఇతర యుద్ధాల్లో పాల్గొన్న సైనికులు, మావోయిస్టు హింసాకాండలో మరణించిన వారి వితంతువులు, బలహీన వర్గాలు, విద్యా దాతృత్వ మత సంస్థలు. ఈ 8 కేటగిరీల వారిలో మొదటి 4 వర్గాల వారికి భూమి కనీస విలువ ప్రకారం కేటాయించాలని, 5 నుంచి 8 కేటగిరీల వారికి మార్కెట్ విలువ ప్రకారం భూమి కేటాయించాలని, 6వ కేటగిరీకి ఉచితంగా ఇవ్వాలని, 8వ కేటగిరీ విషయంలో ప్రభుత్వం తన విధానం ప్రకారం వ్యవహరించాలని ఆ జీవో తెలిపింది. ఎవరెవరికి ఎన్ని గజాలు కేటాయించాలో ఈ జీవోలో నిర్దేశించారు. భూమి కేటాయింపుల కోసం ఆయా వర్గాలు సహకార సంఘాలుగా ఏర్పడాలి అని సూచించినాయి, అంటే సొసైటీగా. ఈ జీవోలకు అనుగుణంగా 2006 మే 4వ తేదీన ఏపీ ప్రభుత్వం ప్రభుత్వ భూమి పంపకాలను ప్రకటిస్తూ జీవో 522 ప్రకటించింది. రంగారెడ్డి జిల్లాల్లోని గ్రామాల్లో
245 ఎకరాలు హైకోర్టు న్యాయమూర్తులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, అధికారులు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు, జర్నలిస్టులకు కేటాయించాలని ఆ జీవోలో పేర్కొన్నది. హైకోర్టు న్యాయమూర్తులు, ప్రజాప్రతినిధులు, అఖిల భారత సర్వీస్ అధికారులు, వివిధ రంగాల ప్రముఖులకు 500 గజాల చొప్పున, మాజీ ఎమ్మెల్యేలు, వారి వితంతువులు, వర్కింగ్ జర్నలిస్టులకు 300 గజాల చొప్పున భూమిని కేటాయిస్తున్నట్టుగా ప్రకటించారు. అయితే దాదాపు 700 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని నామమాత్ర ధర కేటాయించడం ఆర్టికల్ 14, 38, 39Dలకు వ్యతిరేకమని కొంతమంది 2006లో కేసేశారు. భూమి పొందే వారిలో చాలామంది సంపన్నులే. వేలం లేకుండా భూమిని కేటాయించడం ప్రజా ప్రయోజనాలకు విరుద్ధమని ఆ పిటిషన్లో పేర్కొన్నారు. ఇప్పటికే భూమిని కేటాయించిన వారికి కూడా తిరిగి కేటాయిస్తూ జీవో 243ను సడలించడం దారుణమని వాదించారు. దీనిపైన 2007 అక్టోబర్లో హైకోర్టు తీర్పు వెలువరించింది. కొన్ని వర్గాలకు అక్రమంగా ప్రయోజనాలు కట్టబెట్టడాన్ని ప్రశ్నించింది. భూ కేటాయింపులకు సంబంధించి స్పష్టమైన విధానాలు ఉండాలని నిర్దేశించింది. ఈ తీర్పు తర్వాత ఏపీ సర్కార్ కొన్ని మార్పులు చేర్పులతో మరో 6 జీవోలు జారీ చేసి భూ కేటాయింపులపై ముందడుగు వేసింది. దానిపైన కూడా రావు చెలికానితో పాటు కేశవరావు జాదవ్, క్యాంపెయిన్ ఫర్ హౌసింగ్ అండ్ టెన్యూరల్ రైట్స్ అనే సంస్థ ప్రతినిధులు హైకోర్టును ఆశ్రయించారు. రాజ్యాంగ విరుద్ధమైన జీవోలను కొట్టేయాలని కోరారు. హైకోర్టు ఆ జీవోలను కొట్టేసి గతంలో ఇచ్చిన తీర్పులకు అనుగుణంగా మళ్ళీ తాజా కేటాయింపులు జరపాలని ఆదేశించింది. తర్వాత ఇప్పుడు సుప్రీంకోర్టులో కేసు నడుస్తున్నది. సుప్రీంకోర్టు కూడా అదే అభిప్రాయాన్ని